ఓం శ్రీ దక్షిణామూర్తి నమః. మీ హిందూ శక్తి మీ శివధర్రావు. నేను రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నా. ఈ మధ్య స్త్రీలు వస్త్ర అలంకరణ గురించి ఒక స్క్రోలింగ్ జరుగుతుంది. అదేవిధంగా హిందూ ధర్మం గురించి, హిందూ దేవుడి గురించి ఒక స్క్రోలింగ్ జరుగుతుంది. నేను ఒకటే చెప్తున్నా, హిందూ ధర్మాన్ని, హిందూ దేవుడిని విమర్శించి చాలామంది కాలగర్భంలో కలిసిపోయారు. గుర్తుపెట్టుకోండి. వాడెవడో మా అన్వేషణ లుచ్చగాడు. హిందూ దేవుడి గురించి విమర్శించేంత కాదురా నువ్వు. హిందూ దేవుడు అంటే ఈ సనాతనానికి కనెక్ట్ అయినటువంటి విశ్వ సందేశం హిందూ ధర్మం. నువ్వు ఏ భూమి మీద నివసిస్తున్నావో ఈ భూమి సృష్టికర్త సర్వేశ్వరుడు. అటువంటి వాళ్ళని విమర్శిస్తున్నావు. ఈ రోజున మా అన్వేషణ స్థానాలు పెట్టి నువ్వేదో ఒక స్థాయికి వెళ్ళి బతుకుతున్నావు. కాలగర్భంలో కలిసిపోతావు. జాగ్రత్త. ఇంకో విషయం ఏంటంటే, స్త్రీ వస్త్ర అలంకరణ గురించి కొంతమంది మంచి చెప్తే కొంతమంది చెడుగా చెప్తున్నారు. అంటే అలా ఉండడం తప్పలేదు అంటున్నారు. స్త్రీ అలంకరణ ఎంత గొప్పది తెలుసా? వస్త్ర అలంకరణ చాలా గొప్పది, చాలా ఉన్నతమైన గొప్పతనం. ఆ వస్త్ర అలంకరణలో ఆ స్త్రీ తత్వాన్ని ఎత్తపరిచేటువంటి ఉంటాయి. ఆ కుటుంబానికి గౌరవం తెచ్చే విధానాలు ఉంటాయి. చిన్న స్థాయి, చిన్నప్పుడు ఉన్నప్పుడు ఒక అలంకరణ, ఒక వయసు వచ్చిన తర్వాత ఒక అలంకరణ, ఒక వయసు వచ్చిన తర్వాత ఒక అలంకరణ. ఆ విధంగా మనం స్త్రీని గౌరవించుకుంటూ ముందుకు వెళ్తాం. ఆ తత్వాన్ని అగౌరవపరిచేలా ఉన్నాం. ఈ రోజున చాలా హీనంగా ఉన్నాం పరిస్థితి. ఏదైనా ప్రతి స్త్రీ కూడా మీ వస్త్ర అలంకరణని మనం పూర్వం ఎలా అయితే ఉండేవాళ్ళం అదే విధంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అంటే అందరూ కాదు, కొంతమంది చాలా చిరాగ్గా తయారవుతున్నారు. వస్త్ర అలంకరణే మన తత్వాన్ని గౌరవించేలా ఉంటాయి. ఇతరువారు చూపు వల్ల, మన అలంకరణ వల్ల మనం చాలా గౌరవం పొందుతాం. ఈ వస్త్ర అలంకరణ గౌరవించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.